కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ్మక్క గారికి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా చిక్కాల రామన్న గారికి, బాపన్న గారికి, చిందం చక్రపాణి గారికి, వేదిక ఉన్నటువంటి మా తోట మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారికి, వేదిక ఉన్నటువంటి గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, అదేవిధంగా ఈరోజు మరి వేదికకు వచ్చినటువంటి వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రజల మద్దతుతో, ప్రజల దీవెనతో పార్టీ వాళ్ళందరూ కూడా గ్రామాన మరి ప్రతి వార్డు సభ్యుని గెలిపించడంలో ప్రజలు కూడా మరి ఎవరిని గెలిపించాలి, మరి ఈ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల కంటే ముందు 420 హామీలు చెప్పి 2 ఏళ్లుగా ఏమి చేయలేదు. ఎవరైతే ప్రజల మద్దతుతో గెలిపించాలి, ఎవరిని గెలిపిస్తే తిరిగి మరి ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడ గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా బీఆర్ఎస్ అంటేనే మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే బీఆర్ఎస్కి గులాబీ జెండా సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలుగుతారు, ప్రజల పక్షాన కొట్లాడతారు, ప్రజలకు అభివృద్ధి కోసం కూడా కొట్లాడేటువంటి నాయకులు ఎవరు అంటే ఈ గులాబీ సైనికులనే నమ్మి మనల్ని గెలిపించినటువంటి ప్రజలకు మనం అందరం కూడా అండగా ఉండాలి. ప్రజలకు మనం రేపు పొద్దున్నుంచి మళ్ళీ ప్రజల్లో మమేకమై వారి మరి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు కనుక వాళ్ళ తరపున మనం కొట్లాడాలి. మరి ఈ యొక్క మనం అందరం కూడా 10 ఏళ్ళుగా ఏం జరిగింది మన అందరికి తెలుసు. 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పడంగానే ఆ ఊరిలో చెరువు బాగుపడ్డది. ఆ ఊరిలో తాగడానికి నీళ్లు లేకపోతే మిషన్ భగీరథ ద్వారా మరి బ్రహ్మాండంగా నీళ్లు వచ్చినాయి. లేని కరెంట్ వచ్చింది. రైతు ఎరువుల కోసం, విత్తనాల కోసం సావుకారు దగ్గర అప్పు చేసే బాధ తప్పింది. అట్లా గ్రామాన కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైనటువంటి పథకాలు ఏ రాష్ట్రం కోసం ఎట్లా తెలంగాణ తెచ్చుకోవాలని సావు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చిన రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలిపించినటువంటి ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ దేశంలో అవార్డ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి అంటే 70 అవార్డులు వచ్చినాయి. మరి పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టుకొని లేని చెత్త ఎట్లా ఎత్తిపోయాలని ఆలోచన చేస్తే ట్రాక్టర్ వచ్చింది. గ్రామాన చెత్త ఎత్తిపోయి ఇవాళ ఆ ట్రాక్టర్లన్నీ మూలకు పడ్డాయి. దానిలో డీజిల్ పోసే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు నడిచే పరిస్థితి లేదు, చెత్త ఎత్తే పరిస్థితి లేదు. అట్లాగే మనమేమో చెట్లు పెట్టి మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఆక్సిజన్ అందించాలనే ప్రయత్నం చేస్తే ఉన్న చెట్లను నరికేస్తున్నారు. రోడ్డు పంట పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను వీడియోలు, ఫోటోలు కూడా తీసుకుంటున్నా. చాలా బాధ అనిపిస్తుంది. మనమేమో చెట్లను పెడితే వాళ్ళేమో చెట్లను నరికేస్తా ఉన్నారు. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం గతం అధికారంలో రావడానికి 1000 అబద్ధాలు మాట్లాడింది, 1,00,000 అబద్ధాలు మాట్లాడింది. గిట్లా గెలవంగానే 100 రోజులలో ఇవన్నీ చేస్తామని చెప్పారు. గిట్లా పోయి ఇప్పుడు కేసీఆర్ ఇస్తే 2,000, మేము 4,000 అన్నారు. కేసీఆర్ ఇస్తే 1,00,000 రూపాయల రుణమాఫీ, ఇక 9 తారీఖు తర్వాత 2 లక్షల రుణమాఫీ అన్నారు. జరిగినాయి అక్కవి? తులం బంగారం వచ్చిందా చెల్లె? ఇగో ఇట్లాంటి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడినారు. దాదాపు సగం పరిపాలన అయిపోయింది. ఏమన్నా జరిగిందా? ఊళ్ళే తట్టెడు మట్టి తీసిరా, ఒక ఇటుక పిల్ల పెట్టిరా, సిమెంట్ కలిపిరా అంటే ఎక్కడ కూడా ఒకటి చేయలే. మనం చేసిన అభివృద్ధి మాత్రమే ఊళ్ళే. పల్లె దవాఖానాలు మనమే కట్టినాం, గ్రామ పంచాయతీ భవనాలు మనమే కట్టినాం. ప్రతి నెల ఆ గ్రామ పంచాయతీ అవసరాల కోసం కేసీఆర్ గారు నిధులిస్తే అభివృద్ధి జరిగింది. కుల సంఘ భవనాలు మనమే కట్టినాము, మరి మహిళా సంఘ భవనాలు మనమే కట్టినాము, సీసీ రోడ్లు మనమే చేసినాము, డ్రైనేజీలు కూడా మనమే చేసినాము. మరి ఇవాళ ఊళ్ళో ఏదైనా పని జరిగిందా అంటే ఒక్క పని కూడా జరగలే. సగం పరిపాలన అయిపోయింది ప్రభుత్వంది. మరి ఇవాళ వచ్చే 2 ఏళ్లలో ఏమన్నా చేస్తాడంటే అది కూడా ఆశలైనటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మీరు గెలిచినారు, ఈ గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలలో మళ్ళీ ప్రలోభాలు చేస్తారు. ఇప్పుడైతే బ్లాక్మెయిల్ చేసిరు, బెదిరించారు. ఎన్ని చేసినా కూడా ప్రజల దీవెన మనతోటే ఉంది, మనకే ఉంది. కనుక వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా అందరం కలిసికట్టుగా ఉండి
బ్రహ్మాండంగా మరి మా బోయినపల్లిని మండలం నుంచి అన్న జడ్పీటీసీగా గెలిపించి మీకు కానుకగా ఇస్తాం తప్పకుండా. తప్పకుండా అన్న జిల్లా పరిషత్ మనం గెలుచుకోవాలి. గతంలో ఎట్లయితే గెలుచుకున్నామో అదే రీతిలో కూడా మనం గెలుచుకుందాం. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం మనకే ఉంది కనుక అదేవిధంగా మరి మనం భవిష్యత్తులో కూడా